హలో ఎవ్రీవన్. నిన్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 2026 ఫస్ట్ టీ20లో మన ఇండియా కంప్లీట్ డామినేషన్ చూపించింది. ఆ మ్యాచ్ గురించి పూర్తి రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా టాస్ గురించి మాట్లాడితే, టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ చూస్ చేసుకుంది. పిచ్ బ్యాటింగ్కి ఫ్రెండ్లీ అని అందరు అనుకున్నారు, కానీ ఇండియన్ బ్యాట్స్మెన్ మాత్రం ఆ ఆపర్చునిటీని ఫుల్గా యూస్ చేసుకున్నారు. ఇండియా ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యాక సంజు శాంసన్ ఓపెనింగ్లో అగ్రెసివ్గా ట్రై చేశారు. కొద్దిసేపే ఉన్న క్విక్ బౌండరీస్తో ఇంటెంట్ క్రియేట్ చేశారు. తర్వాత అభిషేక్ శర్మ ఎంట్రీ అండ్ హియర్ ఇస్ ది రియల్ ఫైట్ స్టార్టెడ్. అభిషేక్ శర్మ ఈరోజు కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్లో ఆడాడు. 35 బాల్స్లో 84 రన్స్, స్ట్రైక్ రేట్ 240, 5 ఫోర్స్, 8 మాసివ్ సిక్సెస్. న్యూజిలాండ్ బౌలర్స్కి ఆన్సర్ లేదు. పవర్ ప్లేలో ఇండియా 68 రన్స్ చేసింది. క్రౌడ్ ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు. మరోవైపు ఇషాన్ కిషన్ క్విక్ కామియో ఇచ్చాడు, కానీ మిడిల్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 32 రన్స్ ఇన్ టఫ్ పేస్ మ్యాచ్ని కంట్రోల్లో పెట్టారు. ఇక హార్దిక్ పాండ్యా యూజువల్ స్టైల్లో బౌండరీస్ ప్రెజర్ క్రియేట్ చేశాడు. కానీ రియల్ ఫినిషర్ అంటే రింకు సింగ్. లాస్ట్ ఓవర్స్లో రింకు సింగ్ బ్యాటింగ్ అంటే గ్యారంటీ ఎంటర్టైన్మెంట్. 20 బాల్స్లో 44 నాట్అవుట్, క్లీన్ హిట్టింగ్, క్యాల్కులేటెడ్ అగ్రెషన్. లాస్ట్ 5 ఓవర్స్లో ఇండియా స్కోరింగ్ స్పీడ్ చాలా హైగా ఉంది. ఫైనల్గా ఇండియా 238 ఫర్ 7 స్కోర్ చేసింది. టీ20 క్రికెట్లో ఇది ఒక హ్యూజ్ టోటల్. న్యూజిలాండ్ బౌలర్స్ చాలా ట్రై చేశారు, కానీ అభిషేక్ అండ్ రింకు స్టాన్ ముందు వాళ్ళు నిలబడలేకపోయారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. న్యూజిలాండ్ చేసి స్టార్ట్ అవ్వగానే షాక్. దివాన్ కాన్వే ఫస్ట్ బాల్లో అవుట్. రచిన్ రవీంద్ర కూడా చీప్గా పెవిలియన్కి చేరాడు. పవర్ ప్లేలో ఇండియా బౌలర్ స్ట్రైట్గా బౌలింగ్ చేశారు. గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే ఫైట్ బ్యాక్ చేశాడు. 40 బాల్స్లో 78 రన్స్, పవర్ఫుల్ షాట్స్, బిగ్ సిక్సెస్. చాప్మన్ అండ్ డైరెల్ మిచెల్ కూడా సపోర్ట్ ఇచ్చారు. మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా కనిపించింది, కానీ మిడిల్ ఓవర్స్లో వరుణ్ చక్రవర్తి మ్యాజిక్, క్రిటికల్ వికెట్స్, రన్ ఫ్లో కంట్రోల్. శివం దూబే కూడా సర్ప్రైజ్ ప్యాకేజ్, 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. డెత్ ఓవర్స్లో టార్గెట్ చాలా బిగ్గా ఉండడం వల్ల న్యూజిలాండ్ ప్రెజర్లో పడ్డారు. ఫైనల్లీ న్యూజిలాండ్ 190 ఫర్ 7 మాత్రమే చేశారు. ఇండియా ఈ మ్యాచ్ని 48 రన్స్ మార్జిన్తో విన్ చేసింది. ఫస్ట్ టీ20లో స్ట్రాంగ్ స్టేట్మెంట్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఇండియా డామినేట్ చేసింది. ఇక మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ డెఫినెట్లీ అభిషేక్ శర్మ, బట్ ఈ విన్ టీమ్ ఎఫెక్ట్. సిరీస్ స్టార్ట్ అయ్యే విధానం చూస్తే ఇండియా ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉంది. మరి మీ ఒపీనియన్ చెప్పండి. అభిషేక్ శర్మ ఫ్యూచర్ టీ20 స్టారా? రింకు సింగ్ పర్మనెంట్ ఫినిషర్ స్పాట్ డిజర్వ్ చేస్తారా? సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.